తాజా అంశాన్ని చూస్తున్నాం. టికెట్ల కేటాయింపుల అంశంపై సమాజ్వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం మరింత ముదిరింది. 3 రోజుల క్రితం తాను ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాకు అఖిలేష్ పోటీ జాబితా విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ములాయం తనయుడిని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. అఖిలేష్కు షోకాజ్ నోటీసు జారీ చేసిన ములాయం పోటీ జాబితా విడుదలపై ఎందుకు చర్య తీసుకోరాదో చెప్పాలని ప్రశ్నించారు. అఖిలేష్కు మద్దతుగా నిలిచిన తన సోదరుడు పార్టీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ను కూడా పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. 4 నెలల క్రితం పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభంతో రామ్ గోపాల్ యాదవ్పై సస్పెన్షన్ విధించిన కొద్ది కాలానికే ఎత్తివేశారు. మరో 4 నెలల్లో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సమాజ్వాదీ పార్టీ అగ్రనేతల మధ్య నెలకొన్న విభేదాలతో పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. विगत कुछ दिनों से आपने अनुशासनहीनता के अनेक कृत्य किए हैं और इस सूचना को जारी करके आपने न सिर्फ घोर अनुशासनहीनता की है बल्कि पार्टी को भारी आघात पहुंचाने और पार्टी को कमजोर करने का कार्य किया है। इन स्थितियों में आपको पार्टी की समस्त पदों पर सदस्यता से राजदार करते हुए तत्काल प्रभाव से 6 वर्ष के लिए निष्कासित किया जाता है। पार्टी विरोधी अगर काम करेगा मुख्यमंत्री तो पार्टी हमारी प्राथमिकता है और हमारी पार्टी की वजह से तो ये बना ही मुख्यमंत्री, तो ये मुख्यमंत्री ही अपना भविष्य से खराब कर रहा तो हम क्या करें। लेकिन नेताजी ऐसा कौन सा సమాజ్వాదీ పార్టీలో పరిణామాలపై స్పందించేందుకు రాజకీయ విశ్లేషకులు దామోదర్ ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దామోదర్ ప్రసాద్ గారు, యూపీ ఎన్నికల ముంగిట తండ్రి కొడుకుల మధ్య విభేదాలు పార్టీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇది తప్పకుండా ఈ విభజన అనుకుంటున్నదే ఊహిస్తున్నదే కానీ కొంత ఆలస్యంగా జరిగింది. నూతన సంవత్సరం 3 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అనివార్యంగా పాత తరానికి కొత్త తరానికి జరుగుతున్నటువంటి ఘర్షణ ఈ రూపంలో తీసుకుంది. అది కాకుండా ములాయం సింగ్ ని ఒక రకంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆయన కేసులు పునరుద్ధరిస్తామనేటువంటి ఒక బెదిరింపు చేశారనేటువంటి వాదన కూడా ఒక ఊహాగానాలు కూడా అయితే ఒకటి జరుగుతున్నాయి. ఇప్పుడు అభివృద్ధికి నమూనాగా అఖిలేష్ యువకుడు 43 ఏళ్ల యువ ముఖ్యమంత్రి 2012లో అధికారం స్వీకరించిన తర్వాత సొంతంగా తన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు అదే అభివృద్ధి ఎజెండాతో ఆయన ముందుకు ఈ చీలిక విభాగానికి ఆయన నాయకత్వం వహించి యూపీ ప్రజల ముందుకు వెళ్లే ఆలోచనలు ఆయన ఉన్నారు. పాత తరాన్ని ముఖ్యంగా తన సోదరుడు సంతృప్తి పరిచేటువంటి పాత తరాన్ని అదేవిధంగా వాళ్ళందరినీ ముందుకు తీసుకునే దీంట్లో ములాయం సింగ్ ఉన్నారు. అయితే అభివృద్ధికి నమూనాగా అఖిలేష్ ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కీలక తరుణంలో ముక్కోడ పోటీ అనివార్యంగా కనిపిస్తున్నది. ఒక పక్క ఎన్డీఏ, మరి బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ, మాయావతి నాయకత్వం బహుజన సమాజ్ పార్టీ. ఇదే ఇప్పుడు ముక్కోడ పోటీ తీవ్రంగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు నాలుగు కాంగ్రెస్ పార్టీ రంగంలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే దాదాపు 300 సీట్లు వస్తాయన్న అంచనాతో అఖిలేష్ ఈ సాహసానికి పూనుకున్నట్లుగా మనం భావించవచ్చు. అయితే అది కాంగ్రెస్ లో కూడా కొన్ని వర్గాలు సమాజ్వాదీ పార్టీతో పొత్తుకు అనుకూలంగా లేని పరిస్థితి ఉంది. అంతిమంగా నిర్ణయం రాహుల్ గాంధీది కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే లౌకిక శక్తులు ముఖ్యంగా ముస్లింలని ఆకర్షించడానికి మాయావతి ప్రయత్నిస్తున్న తరుణంలో ముస్లింలు దళితులను ఆకర్షించి విజయ సాధన దశలో సాగాలని మాయావతి ప్రయత్నిస్తున్న తరుణంలో మరోపక్క ఎన్డీఏ కూడా యాదవేతర బలహీన వర్గాలను ముస్లింలలో కొన్ని ఒక మైనారిటీలనైనా ఆకర్షించడం, రెండవది జాతవేతర మాయావతి సామాజిక వర్గానికి చెందిన జాతవులను కాకుండా ఇతర దళితుల వర్గాలను ఆకర్షించి అధికారంలోకి రావాలనే ప్రయత్నం ఇంకొక ఎన్డీఏ ప్రయత్నం చేస్తున్నది. ఈ తరుణంలో 30% ఎవరైతే సాధించగలుగుతారో ఓట్లు వాళ్లకే విజయం అందే అవకాశం ఉంది. ఈ రానున్న నెల రోజుల్లో జరిగేటువంటి పరిణామాల పైన
పరిణామాలను బట్టి కుల మరి సామాజిక సమీకరణాలను బట్టి విజయం ఆధారపడి ఉంటుందనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నోట్ల రద్దు, ఈ సంక్షోభం ఈ పూర్తయిన తరుణంలో ప్రధానమంత్రి మోడీ గారు లక్నోలో మరి జనవరి 2న జరిగినటువంటి భారీ బహిరంగ సభలో మరి ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకు ప్రకటించే అవకాశం ఉందనేటువంటి అంచనాల మధ్య మరి ఎన్డీఏ గనక ఒక పెద్ద ఎత్తున ఒక సంక్షేమ పథకాలను ప్రకటించి వాటిని ప్రజలను ప్రభావితం నోట్ల రద్దు వల్ల కలిగినటువంటి బాధను, ఆవేదనను మరిపించగలిగితే మరి ఎన్డీఏకు మరి ఈ ముక్కోణ పోటీ తీవ్రంగా ఉన్నటువంటి అవకాశం ఉందండి. అంటే దామోదర్ ప్రసాద్ గారు, ప్రస్తుతం చూస్తున్నాం ఎన్డీఏ కానివ్వండి, బీఎస్పీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి చీలిక ఏర్పడడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇది తెలిసి కూడా ములాయం ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని మనం అనుకోవాలి. ములాయంకు ఒక అనివార్యత ఒకటి అదే. ఇప్పుడు కేంద్రంలోని పెద్దలు ఇప్పుడు ఆయన పైన కొన్ని అక్రమాస్తుల కేసులు ములాయం పైన ఉన్నాయి. బీఎస్పీ నేతలు మాయావతి వీళ్ళ పైన ఉన్నటువంటి కోర్టుల్లోనూ అవి ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉంటాయి. కేంద్రంలో ఎవరైతే అధికారంలో ఉంటారో, కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా ఆ రకమైన ప్రయత్నం వాళ్ళు ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో మనం మహారాష్ట్ర ఎన్నికలు చూసాం. మనము అక్కడ ఎన్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ మిత్రభేదం కల్పించి మరి శరద్ పవార్ దూరం చేయడం వల్ల ఏకాగ్రం చేసే ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడు కూడా యూపీలో అలాంటి పరిస్థితి, అంటే అఖిలేష్ ప్రభుత్వం తగినంత మద్దతు లేకపోతే ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ వెలువడడానికి ముందే కుప్పకూలే పరిస్థితి అనివార్యం కావచ్చు. అప్పుడు ఒక రాష్ట్రపతి పాలనలో ఈ ఉత్తరప్రదేశ్ ఒక దేశంలో 22 కోట్ల జనాభా కలిగిన అతి పెద్ద రాష్ట్రం, ఈ ఒక కీలకమైనటువంటిది బీజేపీకి కూడా 2019లో గెలవడానికి ఇది అత్యంత కీలకమైనటువంటి ఈ రాష్ట్రంలో మరి వాళ్ళు ఈ రకమైన రాజకీయ చట్టంలో ఇవన్నీ భాగమే, ఆ రకంగా చేస్తారు. అదేవిధంగా యువకుడైన అఖిలేష్ ఆశలు ఏమిటంటే ఇంకో వంకర కాంగ్రెస్ లో యువకుడైనటువంటి రాహుల్ గాంధీతో కొంత ఈక్వేషన్ ఆయనకున్నది. ఆ విధంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా మైనారిటీలు మరియు మరోవైపు మొగ్గకుండా ఒక దాదాపు 18% పైగా ఉన్నటువంటి మైనారిటీలు వెంట తీసుకుంటే యాదవులను, ఇతర బీసీ వర్గాలను కొంత కూడగట్టుకోగలిగితే విజయం సాధించగలిగినటువంటి ధీమా, అది కాకుండా అభివృద్ధి అజెండా, తానే అభివృద్ధి ప్రతీకగా ఉంటే తన బాబాయి శివపాలు తదితరులు పాతతరం నేతలు ఈ అభివృద్ధికి ఆటంకంగా పరిణమించినటువంటి ప్రచారంతో ఆయనకు ముందుకు వచ్చి ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని తండ్రిని అనివార్యంగా ఈ రకంగా దూరం కావాల్సి వచ్చినటువంటి ప్రచారంతో ముందుకు పరిస్థితి కనిపిస్తోందండి. దామోదర్ ప్రసాద్ గారు, మనం చూస్తున్న ఎస్పీలో రేగినటువంటి ఈ చిచ్చు కానివ్వండి, ఒక తండ్రి కొడుకుల మధ్య యుద్ధం కానివ్వండి, ఇదంతా మనం గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్లో మొత్తం రాజకీయాల మీద ఇదేమన్నా ఆ కీలక ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? తప్పకుండా. ఎందుకంటే ఒక 5 ఏళ్లు పోతే, ఒక 5 ఏళ్లు సమాజ్వాదీ పార్టీ, మరో 5 ఏళ్లు బహుజన సమాజ్ పార్టీ, ఈ విధంగా ఒక 5 ఏళ్ల తర్వాత ఒక అధికార మార్పు జరుగుతూ వస్తున్న ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఒక సాలిడ్ గా, అంటే ఒక లౌకిక శక్తులకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని మండల్ కమిషన్ తర్వాత ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకోవడం వల్ల కాంగ్రెస్ వెంట ఉన్నటువంటి ఈ మైనారిటీ వర్గాలన్నీ కూడా సమాజ్వాదీ వెంట నడిచాయి. అందువల్లే కాంగ్రెస్ అక్కడ బలహీనమైన కావడానికి ప్రధాన కారణం మైనారిటీ వర్గాలు, ఇతర దళితులు వేరువేరు పార్టీల వైపు వెళ్లడం వల్ల జరుగుతున్నది. అందువల్ల ఈ తరుణంలో ఇది మరింత అస్థిరత్వం దశలో ఎవరైతే ఎక్కువ ఓట్లు సీట్లు తెచ్చుకోగలుగుతారో వాళ్ళదే అధికారం కాబట్టి ఇది తప్పకుండా ప్రభావం కలిగిస్తుంది. కాంగ్రెస్ కు కూడా ఇది ఒక అవకాశం. ఎందుకంటే కాంగ్రెస్ సొంతంగా ఒక గణనీయమైన గౌరవనీయమైన సీట్లు సాధించే పరిస్థితిలో లేదు. అందువల్ల కాంగ్రెస్ తో ఒక అవగాహన, రాహుల్ తో ఒక అవగాహన తీసుకుని లౌకిక శక్తులు అక్కడున్న బడుగు వర్గాలని, ఈ ముస్లింల ఒక గట్టి బంధాన్ని ఏర్పరచుకుని విజయం సాధించాలన్నటువంటి వ్యూహంతో అఖిలేష్ బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. పాత తరము అంటే అక్కడ పాత తరం పైన ఒక ఏకభావం, వ్యతిరేకత తీవ్రంగా ఉంది. వీటికి శాంతి భద్రత పరిరక్షణ వైఫల్యము, అభివృద్ధిలో వీళ్ళ వెనుకంజ వేయడము, ఒక వెనుకబడిన భావజాలానికంటే యాదవులు ఇతరుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది, ఇతర బడుగు వర్గాలకు తగిన ప్రాతినిధ్యము లేదా వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనేటువంటి అభిప్రాయం కూడా అక్కడ ఉన్నది. అందులో దాన్ని ఒక రకంగా ఇది ఒక గుదిబండను వదిలించుకున్నట్లయినటువంటి ఒక ఎవరైతే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ఎందుకంటే ఆజం ఖాన్, శివపాల్ యాదవ్,
వీళ్ళు ఒక ఐదు మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నటువంటి మనము వ్యాఖ్యలు మనం చూసాం. మనం ములాయం సహా ప్రతి ఒక్కరూ పరిపాలనలో జోక్యం చేసుకుని దాంట్లో మొదటి 3 ఏళ్లు అసలు అఖిలేష్ ను సొంత ముద్ర వేయకుండా పనిచేయకుండా చేసినటువంటి పరిస్థితి మనకి కనిపించింది. తర్వాత ఆయన సొంతంగా తన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తెచ్చి ముఖ్యంగా ఆగ్రా లక్నో హైవే ఇతర అభివృద్ధి కార్యక్రమాల్ని మౌలిక సదుపాయాల కల్పనని ఆయన కొంత శ్రద్ధ తీసుకుని ఎన్నికల్లో తన ప్రతిష్టను పెంచుకుని ఆ విధంగా భావితరం నాయకుడిగా ఆయన ముందుకు వచ్చి యూపీ ప్రజల మన్నలు పొందే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒకవేళ విజయాపజయాలు ఎలా ఉన్నా భవిష్యత్తు ఆశాజనకమైనటువంటి యువ నాయకుడుగా ఆయన తనను తాను మలుచుకునే ప్రయత్నం జరుగుతోందండి ఇక్కడ. ధన్యవాదాలు దామోదర్ ప్రసాద్ గారు. सम्मेलन जो बुलाया गया है वो बिल्कुल वैलिड है, वैध है और मैं आपके माध्यम से अपनी पार्टी के सारे डेलीगेट से अनुरोध करूंगा कि जो सुनेंगे सारे टेलीविजन को कि वे सब 11 बजे 1 तारीख को राम मनोहर लोहिया विश्वविद्यालय के सभागार में आएं और पार्टी में जो गड़बड़ियां करने वाले लोग हैं उन पर लगाम लगाने के लिए आवश्यक फैसला लें। सर, उन्होंने आप पे ये आरोप लगाया है कि आप मुख्यमंत्री जी का भविष्य बर्बाद कर रहे हैं। ये सारा उत्तर प्रदेश और सारा हिंदुस्तान जानता है कि मुख्यमंत्री को कौन काम नहीं करने दे रहा, मुख्यमंत्री के भविष्य के साथ कौन खिलवाड़ कर रहा है। मैं तो ऐसा व्यक्ति हूं समाजवादी पार्टी में जो लखनऊ में सबसे कम आता हूं, सामान्य कार्यकर्ता भी आता है, ज्यादा आता है, मैं बहुत कम आता हूं, आप सब जानते हैं। मैं कभी कोई प्रशासनिक मामले में आज तक अखिलेश को कोई न मैंने राय दी और न मैंने किसी काम में हस्तक्षेप किया, न मैं कोई सिफारिशें करता हूं। सिफारिशें अगर करनी होगी तो मैं किसी भी अधिकारी से कर दूंगा और हमारी बात मान लेंगे। और यही सरकार नहीं, मेरा हमेशा ऐसा रिश्ता अधिकारियों से रहा है कि चाहे बीएसपी की सरकार रही हो, चाहे बीजेपी की सरकार रही हो, अगर मैंने किसी अधिकारी को टेलीफोन कर दिया तो कभी उसने मेरे काम को मना नहीं किया। तो हमें किसी सरकार की दरकार नहीं काम के लिए, तो मैं तो कभी आता ही नहीं यहाँ। मैंने कभी कोई किसी तरह की बात नहीं की, कोई सिफारिश नहीं करता हूँ, कोई राय नहीं मुख्यमंत्री को दी। तो ये मुझ पे आरोप लगाना, जबकि कार्यकर्ता और जनता क्या कह रही है आप सब जानते हैं। तो ये जो कार्रवाई आज नेताजी ने की है वो पूरी तरह से असंवैधानिक है। हमने जो पार्टी को बचाने के लिए बुलाया है सम्मेलन वो पूरी तरह से वैधानिक है। आपातकालीन अधिवेशन के लिए कोई टाइम लिमिट नहीं होती, कोई टाइम लिमिट नहीं होती है। और पार्टी का अध्यक्ष ही अगर संविधान के खिलाफ काम करे तो कोई भी अधिवेशन को बुला सकता है। मैंने पार्टी के जनरल सेक्रेटरी की हैसियत से बुलाया है। मैं अब भी अपने को पार्टी के जनरल सेक्रेटरी मानता हूं, कल भी मानता रहूंगा, परसों भी मानता रहूंगा और आगे भी मानता रहूंगा। मुख्यमंत्री जी ने जो 235 उम्मीदवारों की सूची जो जारी किया, उसको अंतिम सूची माना जाए, वो उम्मीदवार जाएंगे मैदान में? अरे वो 235 ही हैं, अभी तो 403 में कितने रह गए, वे और जारी होंगे। अगला कदम क्या होगा सर आपका? अगला कदम देखिए 1 तारीख के बाद बताएंगे। नमस्कार। अभी आप बाहर देखिए।